సంప్రదాయానికి రూపం ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది సింగర్ సునీత. ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంది. ఎన్నో రకాలైన ఇబ్బందులను ఎదుర్కొని ఆత్మవిశ్వాసంతో నిలబడింది, బ్రతికింది. తన కుటుంబాన్ని బ్రతికించుకుంటోంది. అమ్మాయి ఎక్కడా కూడా అశ్లీలత లేకపోతే అసభ్యత ప్రవర్తించలేదు. ఇప్పుడు తను చూస్తే చక్కగా సంప్రదాయానికి అద్దం పట్టినట్టు ఉంటది. తను ఒక చక్కటి సలహా ఇచ్చింది. ఇప్పుడు పదే పదే మై బాడీ మై చాయిస్ అంటూ నినాదాలు చేసేటటువంటి వాడు. నా ఇష్టం వచ్చిన బట్టలు కట్టుకుంటా, కడ్రాయర్ వేసుకొని నీకేంటి సంబంధం అని మాట్లాడేటటువంటి వాళ్ళు తయారైనటువంటి రోజులలో చక్కటి సలహా ఇచ్చింది. చాలామంది యువతులు నా శరీరం నా ఇష్టం అంటూ ఉంటారు. అట్లాగే చూసేవాడి కళ్ళు కూడా వాడిష్టమే అవుతుంది కదా! మీకు సౌలభ్యంగా ఉంటే ఇష్టం వచ్చిన బట్టలు వేసుకోండి. కానీ మహిళలను ఇలాగే చూడాలని అవతల వ్యక్తికి మీరు కూడా చెప్పబాకండి. మీరు అలా చూడొద్దు అంటే ఎవరు వినరు. అవతల వ్యక్తి చూపు మార్చడం కంటే మనల్ని మనం జాగ్రత్తగా ఉంచుకోవడం సులభం. మన సంస్కృతికి అనుగుణంగా బట్టలు వేసుకోవాలి అన్నది ఆవిడ.